మినిస్టర్ రోజా గారు కూడా ఇలాగే అన్నారు కదా పవన్ కళ్యాణ్. మరి అందుకని ఇప్పుడు ఇల్లు ఎక్కడికి వెళ్తుంది. నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ మీద? ఎలాంటి తప్పు చేయకుండా మంచి సక్రమంగానే ఉన్నాడని మంచి చేత నమ్మకం ఉందండి. ఆయనకే ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఆయన కష్టపడతలేదా పార్టీలో పవన్ కళ్యాణ్? అనిపిస్తుంది బాబాయ్, ఒక డిప్యూటీ సీఎం ఉండి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి గిరిజన ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇలా కూడా ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు చాలా వరకు రోడ్డుకి సగానికి సగం పిచ్చోళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మంచి పనులు చేస్తారని అసలు అనుకున్నారు ఫస్ట్ లో మీరు? లేదు అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా గిరిజన ప్రాంతానికి వెళ్ళి చెప్పులు ఇవ్వడం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వడం, ఆ లొకేషన్కి వెళ్ళి ఎలా అనిపిస్తుంది? మంచి పని చేశారు. గతంలో మీ సర్వీస్ లో గానీ మీ చిన్నప్పటి నుంచి కానీ ఏ లీడర్ అయినా అలా వెళ్ళడం చూసారా అండి? లేదు, చూడలేదు. కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? చూసాలి అట్లా అనిపిస్తుంది కానీ ఇప్పుడు దొరకలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మంచి పనులు చేస్తారని అసలు అనుకున్నారు ఫస్ట్ లో మీరు? లేదు అనుకోలేదు. నార్మల్ గా డిప్యూటీ సీఎం ఉంటారులే, రూలింగ్ చేస్తారా అనుకున్నారు. అవును. ప్రజల్లోకి వెళ్ళి ఇంత దగ్గరకు ఉంటారని అనుకున్నారు అసలు? లేదు. సో ఎలా అనిపిస్తుంది ఈ పనితీరు? ప్రజల్లోకి వెళ్ళడం, మాట తీరు కానీ, వాళ్ళకి కావాల్సిన అందజేయడం కానీ, రోడ్లు కానీ, గిరిజన ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. రీసెంట్ గా అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కష్టపడకుండా డిప్యూటీ సీఎం అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా పనిచేయట్లేదు అని చెప్పి చాలా అదే కవిత గారు అంటున్నారు, తెలంగాణ కేసీఆర్ కూతురు కవిత గారు అంటున్నారు. నిజంగా కష్టపడకుండా డిప్యూటీ సీఎం అయిపోయాడు పవన్ కళ్యాణ్? లేదు లేదు, బాగానే చేస్తారు వాళ్ళు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ అందరూ అంటున్నారు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? లేదు, టార్గెట్ లేదు, బాగానే చేస్తున్నారు కదా. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు భార్య తిరుపతి వెళ్ళడం చూసాం కదా, గుండు చేపించుకోవడం చూసాం, ముక్కు తీర్చుకున్నారు కదా. ఒక క్రిస్టియన్ అయ్యింది హిందూ ధర్మాలు ఎలా వెళ్తారని చెప్పి కొంతమంది అంటున్నారు, వెళ్ళకూడదని ఏమైనా రూల్ ఉందా? రూల్ లేదు. క్రిస్టియన్ వాళ్ళ క్రిస్టియన్ ఉండాలి, హిందూ వాళ్ళ హిందూ ఉండాలి. ఎందుకు? అందరూ ఒకటే కదా. అందరు ఒకటే కదా. మరి వ్యక్తిగతంగా ఎవరి దేవుడు వాళ్ళు చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు క్రిస్టియన్ హిందూ ముస్లిం ఎందుకు? అందరు కలిసి ఉంటున్నారు కదా ఇప్పుడు. ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు భార్య చేసిన తప్పేమైనా ఉందంటారా? లేదు. మరి నిన్ను మాటలు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఏమైనా దెబ్బ ఏమైనా తగిలిద్ది అంటారా? లేదు. ఎందుకంటారు అంత అభిమానం ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే? ఏం ఇష్టమా? ఇష్టమా? లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా అభిమానం? ఇష్టం. ఎప్పటి నుంచి ఇష్టం బాగా? చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. నేను ఎప్పుడు సినిమా చూసినా అప్పటి నుంచి నాకు ఇష్టం. సినిమాల్లో ఉన్నారు కదా ఫస్ట్ లో, ఇప్పుడు పొలిటికల్ లోకి వచ్చారు కదా, రాజకీయం ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. సినిమాలో కనపడ్డ హీరో లాగా రియల్ లైఫ్ లో కూడా కనపడుతున్నాడు. రియల్ లైఫ్ లో కూడా అట్లనే. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ఎలా అనిపిస్తుంది? ఆంధ్రాలో ప్రజలకి? అప్పుడు ప్రజలు చాలా వరకు రోడ్డుకి సగానికి సగం పిచ్చోళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎంతసేపు డబ్బులు ఎవరు ఇస్తారో వాడికి వేద్దాం వీడికి వేద్దాం అని చూసేవాళ్ళు ఉన్నారు. ఈయనేం ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రాజెక్టు కడదాం, ఈ ప్రాజెక్టు కడదాం, ఆ నీళ్ళు తెద్దాం, ఈ నీళ్ళు తెద్దాం, అభివృద్ధిని చేద్దామని ఆయనకు ఉంటుంది. ఈయనకి అట్ట ఉండదు. ఆ జగన్ పోతా పోతా ఈయన ఇచ్చిపోయిందిగా, అవి నాకు ఇట్లా లేదంటే ఈ నాకు ఇట్లా ఇస్తాను రోజు ఇస్తారు కానీ టైం లేదు. టైం ప్రకారం ఇస్తాడు, మంచిగానే పరిపాలిస్తున్నాడు. నెంబర్ 1 ముఖ్యమంత్రి ఆయనే. జగన్ లాంటి వాళ్ళు మళ్ళీ గెలిచినా ఆగమైపోతాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉంది బాబాయ్? అబ్బు అంత దరిద్రం ఏడాలేదు. రోజా గారు అంటున్నారు కదా మేము బాగా చేసాం, బాగా పరిపాలన చేసాం రోజా అంటారు. రోజా గారు ఇంకా దరిద్రం. రీసెంట్ గా రోజా గారు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిడుతుంది కదా, అసలు ఈ ప్రభుత్వం నోరు లేదు కాబట్టి తిడుతుంది, నోరు ఉంది కాబట్టి తిడుతుంది అంతే. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా గిరిజన ప్రాంతానికి వెళ్ళి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇచ్చాడు బాబాయ్, ఎలా అనిపిస్తుంది బాబాయ్? ఒక లీడర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చెప్పులు లేవు అంటే అది ఆయన దగ్గర మంచితనంగా డబ్బులు ఖర్చు పెట్టే గుణం ఉంది ఆయనకి. దానివల్ల ఆయన పోయి ఖర్చు పెడతాడు, ఇస్తాడు, మంచిగానే మాట్లాడతాడు, బాగానే ఉంది. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఇదివరకు రోడ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఆ రోడ్లు వేసారని చెప్పి చాలా ఆనందంగా ఉన్నారు ఆ ప్రజలు. ఇదివరకు ఇన్ని సంవత్సరాలు చాలా మంది లీడర్స్ వచ్చారు, ఎందుకు రోడ్లు వేయకపోయారు గిరిజన ప్రాంతానికి? గిరిజన ప్రాంతానికి ఎందుకు లేదంటే ఈ జగనే పంచుడు పెట్టిండు కదా, అవి మరిచిపోయిండు. పంచుడు పెట్టిండు, తింటం పెట్టుకుండు, ఆ తినటానికి వాటికే సాలటం లేదు. అందుకని అప్పుడు రోడ్లు బాగు చేయలేకపోయింది, ఇప్పుడు వీళ్ళు బాగు చేస్తారు. రీసెంట్ గా కేసీఆర్ కూతురు కవిత గారు పవన్ కళ్యాణ్ అంటున్నారు డిప్యూటీ సీఎం లక్కీగా అయిపోయాడు, ఈయన సీరియస్ పొలిటీషియన్ కాదు అని అంటున్నారు కదా కవిత గారు. నిజంగా కష్టపడకుండా పైకి వచ్చారంటారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు, కష్టపడబట్టే ఇద్దరు కలిసి గుర్తించుకోండు. నేను ఒక్కడనే పోటీ చేస్తే నేను ఎందుకు పనికిరాను, మనం వాళ్ళ కింద ఎదవలం అవుతాం. చంద్రబాబు నాయుడు నెంబర్ 1 వాడు, ఆయన్ని కలుపుకొని ఆయనతో పాటు కూర్చొని గట్ట గెలిచి గెలిచాలా, ప్రజలకు మంచి చేయాలనే భావంతో వచ్చిండు ఆయన. అందరితో పెద్దవాళ్ళతో కలిసి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఆలోచించి దిగాడు అంటారు పవన్ కళ్యాణ్. అంతే. రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగిద్ది అంటారా వీళ్ళిద్దరితో?
ఇప్పుడు జరుగుతూనే ఉంది, మరి లోకడ ఇంకెంతవరకు జరుగుతుంది తెలియదు. మీ పేరు? నా పేరు వెంకటయ్య. అవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన మొన్న గిరిజన ప్రాంతానికి వెళ్ళి పేద ప్రజలకి చెప్పులు ఇవ్వడం చూసాం కదా, ఎలా అనిపిస్తుంది బాబాయ్? ఒక డిప్యూటీ సీఎం ఉండి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి గిరిజన ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇలా ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. మీ పెద్దవాళ్ళు కదా బాబాయ్, మీరు ఎంతో మంది లీడర్ని చూసారు, రాజకీయంలో చాలా మంది లీడర్స్ వచ్చి వెళ్ళినారు, మీరు ఎవరైనా చూసి? పవన్ కళ్యాణ్ బాగానే చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఎప్పుడైనా సీఎం అవుతాడు ఆయన, ఎప్పటికైనా. ఎందుకు బాబాయ్ సీఎం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ని? అది ఒకవేళ ఈ తెలుగుదేశం తగ్గిపోయి వాళ్ళు ఈడిపోయినా గానీ అవుతాడు. ఎల్లకాలం కలిసే ఉంటారని అన్నారు కదా పవన్ కళ్యాణ్, ఏమైనా డిఫరెన్స్ వచ్చి విడిపోతాడంట? ఏమో తర్వాత ఒక 15-20 సంవత్సరాల తర్వాత మంచి ఆంధ్రప్రదేశ్ మంచి రూపం వస్తే విడిగా వస్తే అవకాశం ఉంటుంది. అదే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా కేసీఆర్ కూతురు కవిత గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్ కాదు, అంటే పనులు సీరియస్ గా చేయడు, ఆయన లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయాడు, కష్టపడకుండా పదంలోకి వచ్చాడు అని అంటున్నారు. కేసీఆర్ కూతురు అంటున్నారు. ఆయన బాగానే చేస్తాడు పవన్ కళ్యాణ్, అంటారా? బ్రహ్మాండంగా చేస్తాడు. ఎందుకు బాబు అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? మనమేమో ఆయన సినిమాలు చూసి పాడు ఎప్పుడు మనం చూడం, ఆయన చేసే పని మంచిది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళడం చూసాం కదండి, ఒక క్రిస్టియన్ నుండి ఆవిడ ఎలా వెళ్ళిద్ది తిరుపతి అని చెప్పి కొంతమంది అన్నారు. కులం మొత్తం భేదాలు ఉన్నాయా బాబాయ్, అందరూ వెళ్ళొచ్చు కదా అని అంటున్నారు కొంతమంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్య వెళ్ళిందని చెప్పి చాలా మంది దీన్ని హైలైట్ చేస్తున్నారు. డిక్లరేషన్ కూడా ఇచ్చింది కదా, సంతకం కూడా పెట్టింది కదా. ఏం జగన్మోహన్ రెడ్డి భార్య ఇంతవరకు వెళ్ళింది లేదు, పెట్టింది లేదు. అంతే అంట, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాడతారంట. ఎందుకు పవన్ కళ్యాణ్ భార్యని హైలైట్ చేయడం? చాలా మంది వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య కనపడింది ఇప్పుడు ఆమె అందరికి? కనపడదుగా, నేను రోజు టీవీ చూస్తా. ఆమె ఒక ఫారినర్ అయి ఉండి డిప్యూటీ సీఎం భార్య అయి ఉండి మొక్కు కూడా తీసుకుంది కదా బాబాయ్, గుండు చేపించుకొని. ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారంటారా ఇలాగా తెలుగు సాంప్రదాయాలు గుర్తించి ఒక హిందూ ధర్మాలు పాటించి ఇలా మొక్కులు తీసుకున్న వాళ్ళు ఇలా ఉంటారంటారా? ఒక రాజకీయ నాయకుడు భార్యలు ఎవరైనా ఉంటారా ఇలాగా? ఉంటారు, ఎందుకుంటారు. కొంతమంది మూడు కచ్చర్లు ఆయన ఇస్తున్నారు కదా, ఈ రోజుల్లో గుండు చేపించుకొని అంత మొహమాటం లేకుండా దేవుడికి ఎంకిత అంటే చేపించుకుంటున్నారు. ఉండోళ్ళు ఏముంది, 3 కచ్చర్లు ఇస్తున్నారు. ఫారినర్ ఉండి పవన్ కళ్యాణ్ గారు భార్య చేయడం ఎంతో అదృష్టం చేసుకోవాలి ఆంధ్ర ప్రజలు. ఆ ఫారినర్ సైడ్కి వచ్చి తెలుగు సాంప్రదాయాలు పాటించడం అనేది చాలా గుడ్ థింగ్ అని అనుకోవాలి కదా. దీన్ని కూడా రాంగ్ రూట్ లోకి తీసుకెళ్తున్నారు కదా కొంతమంది. వాళ్ళు అట్లనే అంటారు. పవన్ కళ్యాణ్ మొన్న 350 మందికి చెప్పులు కొని పెట్టిండు అక్కడ, రోడ్లు వేపించిండు. ఇప్పుడు ఆడిపోయిగా ఆయన ఎట్లా చూస్తున్నారు అనుకున్నావు ఆయన్ని? దేవుళ్ళలాగా చూస్తాను ఆయన్ని. ఇప్పుడు అటుపోతే ఆయనకే ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఆయన కష్టపడతలేదా పార్టీలో పవన్ కళ్యాణ్? సాంబశివరావు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, రీసెంట్ గా కేసీఆర్ కూతురు కవిత గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కష్టపడకుండా డిప్యూటీ సీఎం అయిపోయారు, లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారు, సీరియస్ గా పొలిటీషియన్ కాదు అసలు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నిన్ను మాట్లాడుతున్నారు, కరెక్టేనా అండి అలా అనడం? సో అంటే పవన్ కళ్యాణ్ గారు పనితీరు అసలు కనబడుతుందా? నిజంగా ఆయన తప్పు చేస్తున్నట్టు ఆయన కనబడుతుందా? తప్పు కాదండి, అది కరెక్టే చేస్తున్నా. మరేంటి కవిత గారు ఏంటండి నిన్ను మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడుతున్నారు, ఎందుకు అలాగా? అది అట్లా కరెక్ట్ కాదు కానీ. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా గిరిజన ప్రాంతానికి వెళ్ళి చెప్పులు ఇవ్వడం చూసాం కదండి, ఎలా అనిపిస్తుంది అండి? ఆయనే స్వయంగా వెళ్ళి పేద ప్రజలను గుర్తించి వాళ్ళందరికీ చెప్పులు లేవని చెప్పి ఆయనే స్వయంగా వెళ్ళి చెప్పులు ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది పేద ప్రజలను గుర్తించడం? అది కూడా మంచిదే అన్నది, చెప్పులు కూడా మంచిదే పేదల గురించి. గతంలో ఏ లీడర్ అయినా సరే, ఏ ఎమ్మెల్యే సరే, ఏ డిప్యూటీ సీఎం అయినా సరే, ఏ లీడర్ అయినా సరే ఎవరైనా ఇలా వెళ్ళడం చూసారండి? గతంలో ఎవరైనా వెళ్ళారా ఇలాగా? ఎవరు వెళ్ళలేదండి, వెళ్ళలేదు. పవన్ గారు ఒక్కడే వెళ్ళండి. పవన్ గారు ఒకటే వెళ్ళారా? నమ్మకం ఉందా పవన్ గారు మంచి చేస్తాడండి? మంచి చేస్తాడు, నమ్మకం ఉంది. చాలా మంది తిడుతున్నారు కదా పవన్ కళ్యాణ్, ఎలా పడితే అలా తిడుతున్నారు కదండి. ఎన్నో రాజకీయాలు అన్ని చెప్తా ఉంటారండి. కొత్తడు అండి, తెలంగాణ అటు ఇల్లందుకు. తెలంగాణలో కదా మరి, మీరు ఆంధ్రాలో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు, ఎలా తెలిసింది మీకు అంత దూరం? తెలుసు అండి, అది మొత్తం మంచి చేస్తాడని తెలుసు. అది మరి పవన్ కళ్యాణ్ గారు భార్య రీసెంట్ గా తిరుపతి వెళ్ళడం చూసాం కదండి. ఒక క్రిస్టియన్ ఉండి వాళ్ళ భార్య తిరుపతి వెళ్ళకూడదు, హిందూ టెంపుల్ వెళ్ళకూడదు అని చెప్పి ఎలా పడితే అలా అంటున్నారు. వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? హిందూ వాళ్ళు క్రిస్టియన్స్ తిరుపతి లైక్ హిందూ టెంపుల్స్ కి వెళ్ళకూడదని ఏమైనా రూల్ ఏమైనా ఉందా? వెళ్ళొచ్చండి. ఏంటంటే
ముక్కుంది కాబట్టి ఆయన వెళ్ళొచ్చు. మరి ఈ టాపిక్ కూడా క్రిస్టియన్ అయ్యి ఉండి ఎలా కూడదు అని చాలా మంది ఎలా పడితే అలా అంటున్నారు కదా. అది ఎన్నో చెప్తా ఉంటారండి అవన్నీ. మీకు నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ మీద? ఎలాంటి తప్పు చేయకుండా మంచి సక్రమంగానే ఉన్నాడని? మంచి చేత నమ్మకం ఉందండి. మరి పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. అది ఎన్నో చెప్తా ఉంటారు, రాజకీయాలు ఎన్ని చెప్తా ఉంటారు, అంత చూడరు కదండి. సరే అండి వెళ్తాం. చూస్తున్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారు ఒక టాపిక్ అనేది హైలైట్ అవుతుంది. అంటే కేసీఆర్ కూతురు కవిత గారు మాట అన్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యారు, సీరియస్ పొలిటీషియన్ కాదు అని కేసీఆర్ కూతురు కవిత గారు అన్నారు. దీని మీద నీ అభిప్రాయం ఏంటండి? అది రాంగ్ అండి. కష్టపడితేనే ఆయన అయ్యాడు డిప్యూటీ సీఎం. కష్టపడకుండా అవుతాడా? నేను అవుతానా కష్టపడకుండా? ఎందుకంటే ఆ మాటలన్నీ మాట్లాడకూడదు. అలాగా పెద్దవాడు రాజకీయాల వాళ్ళు అలా మాట్లాడుతూ రాంగ్. కేసీఆర్ కూతురు అంటే బేసిక్ గా ఆమె లక్కీగా అయిపోయే అవకాశం ఉండేది, కానీ పవన్ కళ్యాణ్ అవడం చాలా కష్టం అని చెప్పి కొంతమంది ప్రజలు అంటున్నారు. అది కరెక్ట్. ఎందుకంటే ఆ నాన్నగారు సీఎం అయ్యాడు కాబట్టి ఆమెకు అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయ్యాడా? కాదుగా, ఆయన కష్టపడ్డాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. నిజంగానే ఆ మాట అది. ఆయన నిజంగా కష్టపడి పైకి వచ్చాడు ఆయన. అదే పవన్ కళ్యాణ్ ని చాలా మంది టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా. రీసెంట్ గా గిరిజన ప్రాంతానికి వెళ్ళి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వడం జరిగింది పేద ప్రజలకి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది గుడ్ న్యూస్. ఆయన స్వవిషయం. ప్రజలు మాట్లాడటానికి అర్హత లేని వాళ్ళం. అసలు ప్రజలే గొర్రెల మంద. ఎవడేం చెప్తే అదే నమ్ముతారు. అది కాదు, మనం తెలుసుకొని ఏదైనా మనం మాట్లాడాలి. తెలియకుండా మనం మాట్లాడకూడదు. అది కరెక్ట్. అంటే ఏ లీడర్ అయినా గతంలో ఎవరైనా వెళ్ళారండి ఇలా గిరిజన ప్రాంతానికి వెళ్ళి పేద ప్రజలకి ఇలా ఇవ్వడం అనేది? తెలిసి వెళ్ళినోళ్ళు లేరు. నాకు 62 సంవత్సరాలు బాబు. నాకు తెలిసి వెళ్ళినోళ్ళు నాకు కనబడాల. బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పని. నెంబర్ 1. ఆయన క్యాష్తో నాకు పని లేదు. నెంబర్ 1 క్యాండిడేట్. రీసెంట్ గా చూస్తున్నారు కదండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ వైఫ్ వాళ్ళ భార్య తిరుపతి వెళ్ళడం చూసాం. వాళ్ళ కొడుక్కి ఫైర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మొక్కు తీసుకోవాలని చెప్పి వాళ్ళ భార్య వెళ్ళారు. క్రిస్టియన్ అయ్యి ఉండి అలా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది క్రిస్టియన్ లీడర్స్ అన్నారు. అది రాంగ్. ఎవరిష్టం వాళ్ళది. అది అలాగా. ఇప్పుడు మనం ఉన్నామండి హిందువులు అంటే మనం మిమ్మల్ని కాదు కలిపేది. నా వరకు నేను చెప్తున్నా. నేను వెళ్తా యేసుప్రభు దగ్గరికి, గుడికి వెళ్తా, అల్లా దగ్గరికి వెళ్తా, అన్ని దగ్గరగా. అది ఎవరి సవిషయం వాళ్ళది. అలా మాట్లాడతాం అనేది రాంగ్. యాజ్ ఎ రూల్ ప్రకారం డిక్లరేషన్ లో సిగ్నేచర్ పెట్టి వెళ్ళడం చూసాం. సో యాజ్ ఎ రూల్ ప్రకారం వెళ్ళింది కదా, ఎందుకు అలా నన్ను మాట్లాడుతున్నారు అని కొంతమంది ప్రజలు అంటున్నారు. సో కొంతమంది లీడర్స్ కూడా నేను చెప్తున్నాను అలాగంటూ తప్పు. మూర్ఖులు కాబట్టి మాట్లాడుతున్నారు. తెలిసిన ఏదో ఎవడైతే మాట్లాడరు అలాగా. క్షమాపణ కూడా చెప్పాలన్న నిజంగా యాజ్ ఎ పబ్లిక్ మీరు ఏం చెప్తారు? క్షమాపణ చెప్పాలంటారా పవన్ కళ్యాణ్ గారి భార్య? ఆమె ఎందుకు చెప్పాలి? అంటే ఆమె స్వవిషయం. ఆమె వెళ్ళింది, ఆ దేవుడు వెంకన్న బాబుని కోరుకుంది, వెళ్ళింది. అదే అలాగా ఆమెనంటానికి వీళ్ళు అధికారం ఎవడుకుంది? ఆఖరి పవన్ కళ్యాణ్ కూడా లేదండి. నేను చెప్తున్నాను, ఆయన భర్తే కదా, ఆమె భర్తే కదా, ఆయనకు కూడా లేదు. అడిగే హక్కు లేదు. ఆమె స్వవిషయం అండి. మరి మనవారు అండి మాట్లాడతానికి. ప్రజలు గొర్రెలు అన్నారు ఊరిని అనలా. మీకు అర్థమవుతుందో లేదో, ప్రజలు గొర్రెల మళ్ళీ ఎందుకు అంటున్నారు? ఇలాంటిదే వచ్చింది కాబట్టి అంటున్నారు. ఎక్స్ మినిస్టర్ రోజా గారు కూడా ఇలాగే అన్నారు కదా పవన్ కళ్యాణ్. మరి అందుకని ఇప్పుడు ఇల్లు ఎక్కడికి వెళ్తుంది, అట్టడికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు టీడీపీలో చేరింది, టీడీపీ వాళ్ళ వెనకాల ఉండి అన్నీ మాట్లాడింది. తర్వాత వైసీపీకి వెళ్ళింది, వైసీపీ నుంచి టీడీపీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మాకు ఎక్కడ కలిగిద్దామా తగిలింది శ్రీశైలంలో, అక్కడ వినాయకుడు టెంపుల్ దగ్గర తగిలిందాము. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఒక 10 years 15 years బ్యాక్. అప్పుడు టీడీపీలో ఉన్నట్టు ఉందాము. మాకు రాజకీయాలతో పని లేదండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కావాలి. పవన్ కళ్యాణ్కి అయితే నమ్మకం అయితే ఉంది మీకు, ఇంకా రాబోయే రోజుల్లో మంచి లీడర్గా చూసే అవకాశం? లీడర్ ఆయన ఎప్పటికైనా కష్టపడుతున్నాడండి. నేనైనా కష్టపడితేనే ఎవడన్నా. ఇప్పుడు మా మాట చెప్తున్నాను సార్, మీరు కోపం వద్దు, మీరు ఇంటికి వెళ్తారు, అమ్మ అన్నం పెట్టాను అంటేనే కదా అమ్మగారిని మన భార్యగా అన్నం పెట్టేది. ఎవ్వరు పెట్టరు. ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ప్రభుత్వం వచ్చినా బాగానే ఉంది కానీ మాకు పింఛని తీసేసాడు. ఎప్పుడు జరిగింది? మాకు 2 సంవత్సరాలు అయింది జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయనేమో పింఛని రావట్లేదు. కొత్త పింఛన్లు రాస్తే ఇంకా స్టార్ట్ అవుతాయి. అవి మరి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మీద కొంతమంది కొన్ని మాట్లాడినారు. కేసీఆర్ కూతురు ఒక మాట అంది, కవిత గారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ గా పనులు చేయట్లేదు, డిప్యూటీ సీఎం లక్కీగా అయిపోయాడు అంటున్నారు. నిజమే అంటారా? కష్టపడకుండా డిప్యూటీ సీఎం అయిపోయాడు అంటారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అవ్వలేదండి, బాగానే ఉన్నాడు. ఇప్పుడు బాగానే చూస్తున్నాడు, కష్టపడి చేస్తున్నాడు. వాళ్ళు ముగ్గురు కలిసి బాగానే ఉన్నారు, పర్వాలేదు. ఇప్పుడు ఇదే పింఛనీ డబ్బులు పింఛనీ ఇస్తానన్నారు కదా, అప్పుడు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త పింఛనీ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఆయనకి లేదు.
అదే గత జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పీకేసినారు. పీకేశారు. కరెంట్ ఎక్కువ, కరెంట్ ఉందని పింఛన్ కాలింది 2 మీటర్లు ఉన్నాయి అని తీసేశాడు ఈ జగన్. 3 సంవత్సరాలు అయింది తీసేసి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీలాంటి వాళ్ళు పేద ప్రజల దగ్గర తీసేస్తే మీరు ఎక్కడ బతుకుతారు? పింఛన్ లేకపోతే 75, 76 ఏళ్ళు మాకు లేకపోతే ఎట్టా. ఇప్పుడు కూడా ఏదో చూస్తున్నాం, కళ్ళ ముందే కనబడుతున్నారు. మీరు వర్క్ చేసుకుంటున్నారు, వ్యాపారం ఏదో కష్టం చేసుకొని బతుకుతున్నారు. మీలాంటి వాళ్ళ దగ్గర పింఛన్ పీకెత్తే ఎలా ఉంటారు ఎండాకాలం? అదే కాప్పుడు మా బాధ. ఇప్పుడు సన్నాసి రకాలకి కొంతమంది మౌడి పిల్లలకి కడుతున్నారు. ఏమి లేని 40 ఏళ్ళ 5 ఏళ్ళ వాళ్ళకి. మాకు 75 ఏళ్ళు వచ్చినా మాకు పింఛన్ తీసేస్తే ఏముందో, ఇల్లు లేకుండా కరెంట్ లేకుండా కాలుకోకుండా ఉంటామా? ఇదంతా జగన్ ప్రభుత్వంలోనే జరిగిందా? అంతా జగన్ ప్రభుత్వంలో జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇలాంటి ఏమైనా పీకేసాడు? అప్పుడు ఏమైనా ఆయన ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చేది బాబాయ్? నాగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమో 2 సంవత్సరాలు, సంవత్సరాల నుంచి వచ్చింది. ఈ 2 సంవత్సరాలన్నర 2 సంవత్సరాలన్నర ఇచ్చాడా? 2 సంవత్సరాలన్నర ఇచ్చాడు ఆయన. 3 సంవత్సరాలు ఆయన జగన్ ఉన్నప్పుడు సంవత్సరంన్నర ఇచ్చాడు. మళ్ళీ చేశాడు. ఈ వాలంటీర్లు పెట్టి వీడికి ఏముందో అది దాన్ని తీసి పారదింగారు. కరెక్ట్ అంటారా? ఇల్లు అన్నం పెడతా, కరెంట్ బిల్లు అన్నం పెట్టదు కదా మీకు? కరెంట్ డబ్బులు ఎవడు కట్టనన్నాడు? మేము కడతాం. కరెంట్ కలుసుకున్నాడు కట్టడా? ఇల్లు ఉండోడు ఇల్లు లేకుండా బతుకుతున్నారా? నువ్వు ఇల్లు అన్ని అందరికి ఇల్లు కట్టిస్తున్నావు. మాకు ఇల్లు ఉండయిగా అమ్మా, మాకు ఇల్లు ఉండయిగా. మాకు ఇల్లు లేకుండా లేవుగా, ఇల్లు ఉండయిగా. కరెంట్ కాలుతున్నాను తీసేస్తా. అదే అది మంచి పని. మాకు ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పటికే కొత్త పింఛను తీసేని అని మేము ఇస్తాను అన్నాడు. వేలపంలో తెలీదు. ఇంకా 2 నెలలకేమని 4 నెలలకేమని వాళ్ళలో లైన్లో ఉంది. ఈ నెల అన్నారు, ఆ నెల అన్నారు. అడుగుతున్నాం, సచివాలయంలోకి వెళ్ళి అడుగుతుంటే రేపు నెలలో వస్తుంది, ఈ నెలలో వస్తుంది అన్నారు. మరి రీసెంట్ గా చూస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు కొడుకు ఫైర్ యాక్సిడెంట్ లో ఇష్యూ అయింది కదా. అలా భార్య తిరుపతి వెళ్ళడం చూసాం మనం. ఒక క్రిస్టియన్ అయి ఉండి తెలుగు సాంప్రదాయాలు పాటికూడదు, బైబిల్ నియమాలు దాటి గుళ్ళకి వెళ్తుందామే అని చెప్పి పవన్ కళ్యాణ్ భార్యని అంటున్నారు. దీని మీద నీ అభిప్రాయం ఏంటి బాబాయ్? క్రిస్టియన్ అయి ఉండి హిందూ ధర్మాలు పాటికూడదా? మా అభిప్రాయం ఎటువంటి బతికే మాకు తెలవదు. అక్కడికి ఎందుకు మళ్ళీ తెలవని ఎందుకు చెబుతాం? రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళి చెప్పులు ఇవ్వడం జరిగింది కదండి, ఇది ఎలా అనిపిస్తుంది? చెప్పులు ఇచ్చారంట. చెప్పులు ఇచ్చారో ఏం చేశారో మనకు తెలియదు. కానీ అప్పటికి మామూలుగా గుడికి బొళ్ళకి బాగా తిరుగుతున్నాడు. అంతేగాని మనకి ఆయన ఎడుతున్నాడు, ఏమి ఎడుతున్నాడు మనకి రోడ్లు వేస్తున్నాడు. రోడ్లు కూడా ఆ ఊరు ఊళ్ళో రోడ్లు వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ స్వయంగా వెళ్ళి చెక్ చేస్తున్నాడు కదా రోడ్లు మంచిగా పడ్డాయి. ఆయనే చెక్ చేస్తున్నాడు వెళ్ళి. గతంలో ఎవరైనా వెళ్ళారు ఇలాగా పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు? అసలు ఈయన అసలు కనపడితేగా, జగన్ కనపడితేగా అసలు ప్రతి ఇంటికి వెళ్ళాను అన్నాడుగా. ఎక్కడ వెళ్ళింది? 10 ఇంటికి వచ్చింది. ఎవడింటికి వచ్చాడు? మహానాడు ఎప్పుడన్నా వచ్చాడా? ఇవాళ తెల్లాళ్ళు ఎక్కితే మా ఊళ్ళోనే ఉన్నాడు లోకేష్. ఏం పోయింది నీకేంటి? రోడ్లు ఇవ్వాలా? నీకు రోడ్లు ఇవ్వాలా? లేకపోతే మా మురుగుపోదు మయాన్ని తీసేసి కిస్లో కలుపుతాం, దాంట్లో కలుపుతాం అన్నాడు. నిన్న కాడ వచ్చాడు. పట్టాలు కూడా ఇస్తున్నారు కదండి, ఎలా అనిపిస్తుంది? పట్టాలు ఇచ్చేసారు. 50 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేదు, లోకేష్ గారు చేసి చూపించాను అంటున్నారంట, నిజమేనా? ఆయనే చేశాడు. ఇప్పుడు ఎవరు ఇచ్చారో? పట్టాలు ఇస్తున్నాను అన్నాడు. ఇళ్ల స్థలాలు ఇస్తాను అన్నాడు. ఇళ్ల స్థలాలు ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు జగన్? ఎవరికి ఇవ్వలా. ఈయన వచ్చేప్పుడు స్థలాలు ఇస్తున్నాడు, పట్టాలు ఇస్తున్నాడు. ఒక జాకెట్ ఒక కోక ఇస్తున్నారా? ఆనవాళ్ళ పేరు ఇస్తున్నాడు, మగవాళ్ళ పేరు ఇస్తలేదు. పైన డబ్బులు ఏదో 4 సెంటు ఉంటే 4 సెంటు ఉంటే 1.5 పోను ఉండ డబ్బులు కట్టించుకుంటున్నాడు. నిన్న అది కూడా నోటీస్ వచ్చింది నాకు.